కొంచెం టైం పడుతుంది. రాబోయే 10 రోజుల్లో ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందంటూ కూడా అటు అభిమానుల్ని సాటిస్ఫై చేయడానికి ట్రై చేశాడు. విమర్శకులు కూడా మీరు నిద్రమత్తులో చూశారు కాబట్టి మీకు అర్థం కాలేదని వాళ్ళని కూడా ఒక కామెంట్ అయితే విమర్శకులకు కూడా చేశాడు అనిపించింది. ఈ సినిమా ఎవరైతే బాగలేదన్నారో వాళ్ళందరినీ కూడా ఇంటలెక్చువల్స్ కాదు, వీళ్ళందరూ నార్మల్ పీపుల్, ఇంటలెక్చువల్స్ మాత్రమే ఈ సినిమా అర్థం అవుతుంది అన్న సెన్స్ లో మారుతి మాట్లాడటం జరిగింది. సో ఈ ఏదైనప్పటికి కూడా మారుతి ఈ సినిమా నేను చాలా ఇంటలెక్చువల్స్ కోసం ఒక సరికొత్త పాయింట్ తో సరికొత్త తరహాలో తీశానని ఆయన ఆ అభిప్రాయాన్ని అయితే ఆయన ఈ రోజు వ్యక్తం చేయడం జరిగింది. నందు ఓకే, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా పెద్ద సినిమాలు ఇంకా రిలీజ్కు ఉన్నాయి. రవితేజ సినిమా ఉంది, భర్త మహాశైలకు విజ్ఞప్తి, అలాగే శంకర వరప్రసాద్, మన శంకర వరప్రసాద్ ఎలాగో మెగాస్టార్ సినిమా రానే వస్తుంది. మరోవైపు నవీన్ పొలిశెట్టి సినిమా కూడా రెడీగా ఉంది, అనగనగా ఒక రాజు. ఇలా మరికొన్ని సినిమాలు కూడా రెడీగా ఉన్నాయి రిలీజ్కి. సో ఇలాంటి ఒక టాక్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా థియేటర్స్ షేర్ అయిపోతాయి. కాకపోతే ఇప్పుడు ఈ మీట్ ఉద్దేశం ఏంటనేది ఎవరికి అర్థం కాలేదు. మారుతి మాట్లాడుతూ ఇంటలెక్చువల్స్కి అయితే ఈ సినిమా అర్థం అవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కావడం కొంచెం కష్టం అని చెప్పేసి అన్నారు. బట్ అంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలో ఈ కామెంట్ని? మరి అంటే ముందే ఒకటేదైనా ఒక చిన్న వార్నింగ్ ఇవ్వాల్సిందేమో, స్పెషల్లీ ఫర్ ఇంటలెక్చువల్స్ అని సినిమా రిలీజ్ చేయాల్సిందా, లేకపోతే లోపలికి వెళ్ళిన ప్రజలకి ఇంటలెక్చువల్ సినిమాలు అర్థం చేసుకునే ఆలోచన లేదనా? వీ రెస్పెక్ట్ యూ, ఖచ్చితంగా మారుతి గారు, మేము మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తాం, చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగి వచ్చారు. అట్ ది సేమ్ టైం ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్, ఆయనకు ఒక మంచి గుర్తింపు ఉంది. అలాంటి ఒక స్టార్ని పెట్టుకొని ఇలాంటి సినిమానా తీసేది అనేది ఒక కామన్ ఆడియన్స్ నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ప్రభాస్ సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి మనకి. ఎస్పెషల్లీ బాహుబలి దగ్గర నుంచి, అంతకుముందు మిర్చి, ఆ సమయంలో వచ్చినటువంటి మిర్చి, అక్కడి వరకు కూడా కొంత కమర్షియల్ సినిమాలు అయినప్పటికీ బాహుబలి దగ్గర నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా భారీ సినిమాలు. చిన్న చిన్న సినిమాలు అయితే కాదు కదా. రాధేశ్యామ్ భారీ బడ్జెట్తోనే తీశారు, కానీ ఫలితం ఎలా ఉందో మనం చూసాం ఫైనల్గా. ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్ని సినిమాలు చూసినా సరే, కల్కి చూసాం, ఎంత పెద్ద సినిమా. సో ఎక్స్పెక్టేషన్స్ ఆ స్థాయిలో ఉంటే ఇది ఇంటలెక్చువల్స్కి అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం చేసుకోవడం కష్టం అనే ఒక సమాధానం. అంటే ఇంటలెక్చువల్స్కి అర్థమై వాళ్ళ సినిమా చూస్తే అయిపోతుందా? మిగతా వాళ్ళకి అర్థం కాకపోయినా పర్లేదా? వాళ్ళు చూడకపోయినా పర్లేదా? అది ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు వచ్చి సినిమా నిజమైన రిజల్ట్ని ఒప్పుకోవడం కొంచెం కష్టమే. అభిమానులకి వెళ్ళండి, మీరు చూడండి, మేము మంచి సినిమానే తీసాం, మమ్మల్ని ఆదరించండి అని కోరడం కూడా తప్పేం కాదు. కానీ అట్ ది సేమ్ టైం రియాలిటీ ఈజ్ రియాలిటీ, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా, ఎలాంటి సినిమా అయినా సరే, ఒక కామన్ ఆడియన్ని మీరు ఎంటర్టైన్ చేయలేకపోయినప్పుడు, ఇప్పుడు అందులోనూ టికెట్ల రేట్లు పెంచారు. 450 రూపాయలు ఒక టికెట్ రేటు, అండ్ ఓవరాల్గా ఛార్జెస్తో కలిపి 470, 480 రూపీస్ అవుతుంది. ఇంకా రెక్లైనర్స్ అయితే మళ్ళీ 600 అవుతాయి. సో ఒక 400 to 500 రూపీస్ పెట్టి ఒక టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన ఒక ఆడియన్ని ఇందులో ఇంటలెక్చువల్స్కి మాత్రమే అర్థమవుతుంది అనే సమాధానం చెప్పడం మేబీ కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఇంటర్స్టెల్లర్ లాంటి సినిమాలని, అవతార్ లాంటి సినిమాలని మన వాళ్ళు ఇంత బాగా అర్థం చేసుకోగలిగినప్పుడు ఒక నార్మల్ కమర్షియల్ సినిమాని అర్థం చేసుకోలేరా? సరే, కొంత థ్రిల్లర్ సినిమానో, లేదంటే కొంత హారర్ థ్రిల్లర్ ఉంది, అలాంటి ఒక సినిమానే కదా మీరు ప్రమోట్ చేసిందల్లా ఏంటి? ఒక వింటేజ్ ప్రభాస్ వస్తాడు, బుజ్జిగాడ్ లాంటి ప్రభాస్ వస్తాడు, అలాంటి సాంగ్స్ ఉంటాయి, అలాంటి ఆయన కామెడీ ఉంటుంది, లేదంటే హారర్ ఉంటుంది, వాటితో పాటు కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి. ఇంతకు మించి ఏమైనా చెప్పారా? ఇందులో ఇంటర్స్టెల్లర్ లాంటి బ్లాక్ హోల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదో ఉందనో, లేకపోతేనేమో ఏదో టైం ట్రావెల్ అనో, ఇంకోటి ఏం చెప్పలేదు కదా. దెర్ ఈజ్ నథింగ్. సో ఒక కామన్ సినిమాని మీరు తీశారు, బట్ రిలీజ్ అయిన తర్వాత ఒక సగటు ప్రేక్షకుడికి అది నచ్చకపోతే మీరు ఇంటలెక్చువల్స్కి మాత్రమే అర్థమవుతుందని చెప్పడం, మరి అభిమానులు ఎలా తీసుకుంటారనేది చూడాలి. మీరు ఒకవేళ ఈ అంశానికి సంబంధించి ఈజ్ దిస్ ద రైట్ వే టు కన్వే, వాళ్ళ ఒక కామన్ ఆడియన్కి కన్వే చేసే పద్ధతి ఇదేనా? చెప్పేది ఇస్ దిస్ వాట్ దే నీడ్ నౌ? ఇప్పుడు కావాల్సింది అదేనా? మేబీ కొన్ని సీన్స్ యాడ్ చేస్తామని చెప్తున్నారు. ఒక ఎఫర్ట్ పెట్టడం అనేది మంచి విషయమే, కానీ నిజాయితీగా ఒప్పుకోవడంలో తప్పేం లేదు. స్టిల్ బిజినెస్ని ఎక్స్పెక్ట్ చేస్తూ మీరు ఇలా మాట్లాడి ఉండొచ్చాము, అది తప్పు లేదు. కానీ
కానీ అందరికీ అర్థం కాదు అని మీరే చెప్పడం మరి అది ఎలా అర్థం అవుతుంది అనేది చూడాలి. వన్స్ అగైన్ నేను ఒకసారి మారుతి కామెంట్స్ని మీకు వినిపిస్తాను. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి మీరు ఒకవేళ ఈ అంశానికి సంబంధించి మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడొచ్చు, కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి మీ ఒపీనియన్స్ని చెప్పొచ్చు. ఇంటెలెక్చువల్స్కి మాత్రమే కనెక్ట్ అయ్యే సినిమానా? సినిమా చూసి రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు, రేటింగ్స్ ఇచ్చిన వాళ్ళు అందరూ నిద్రపోతూ సినిమాలు చూసారా? సినిమా నిద్రపోతూ రేటింగ్స్ ఇచ్చారా? లేదంటే ఒక సగటు అభిమాని, ప్రభాస్ అభిమానికి ఈ సినిమా అర్థం చేసుకునే స్థాయి లేదా ఒక మాటలో చెప్పాలంటే? సో హౌ కెన్ వీ అండర్స్టాండ్ దేర్ కామెంట్స్? సో ఒకసారి చూద్దాం కామెంట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. దాంట్లో అప్పుడే మాత్రం డిసైడ్ చేయొద్దు దయచేసి. రిజల్ట్ కొంచెం వెయిట్ చేయండి, ఓపికగా చూడండి. నిజంగా ప్రభాస్ గారి అభిమానులు కొంతమంది అంటే అందరూ యాక్చువల్గా డిసప్పాయింట్ అవ్వలేదు, కానీ సాటిస్ఫై అవ్వలేదు. బికాజ్ మేము ట్రైలర్లో ప్రభాస్ గారిని చూపించాం. ఏది ఓల్డ్ గెటప్ చూపించాము, ఇట్లా రాక్షసుణ్ణి అనేది చూపించాము. ఆయన యాటిట్యూడ్, ఆయన స్వాగ్, ఇవంతా ఆయన్ని ఎక్కువ పరిచయం చేసాం. థియేటర్లోకి వచ్చినప్పుడు మాత్రం జర్కీగా ఆయనేరు అని వెతుక్కునే ప్రాసెస్లో మేము చూపించే కథని బ్రెయిన్కి ఎక్కించుకోలేకపోయారు కొంచెం ఆ డిసప్పాయింట్మెంట్లో. ఇట్లాంటి దాంట్లో అప్పుడే మాత్రం డిసైడ్ చేయొద్దు దయచేసి. రిజల్ట్ కొంచెం వెయిట్ చేయండి, ఓపికగా చూడండి. నిజంగా ప్రభాస్ గారి అభిమానులు కొంతమంది అంటే అందరూ యాక్చువల్గా డిసప్పాయింట్ అవ్వలేదు, కానీ సాటిస్ఫై అవ్వలేదు. బికాజ్ మేము ట్రైలర్లో ప్రభాస్ గారిని చూపించాం. ఏది ఓల్డ్ గెటప్ చూపించాము, ఇట్లా రాక్షసుణ్ణి అనేది చూపించాము. ఆయన యాటిట్యూడ్, ఆయన స్వాగ్, ఇవంతా ఆయన్ని ఎక్కువ పరిచయం చేసాం. థియేటర్లోకి వచ్చినప్పుడు మాత్రం జర్కీగా ఆయనేరు అని వెతుక్కునే ప్రాసెస్లో మేము చూపించే కథని బ్రెయిన్కి ఎక్కించుకోలేకపోయారు కొంచెం ఆ డిసప్పాయింట్మెంట్లో. ఇట్లాంటి సో ప్రభాస్ గారిని వెతుక్కుంటూ స్క్రీన్ మీద కథని పట్టించుకోలేదు, దాన్ని బ్రెయిన్లోకి ఎక్కించుకోలేదు అని చెప్తున్నారు. బ్రెయిన్లోకి ఎక్కించుకోవడం ఏంటి? అది ఎక్కాలి ఆటోమేటిక్గా. ఒక లోపల కూర్చున్న సగటు ప్రేక్షకుడు కథలో ఇన్వాల్వ్ అవ్వాలి, సినిమాలో ఇన్వాల్వ్ అవ్వాలి అంతే తప్ప ఇదేమి మ్యాథమెటిక్స్ క్లాస్ కాదు కదా. లోపలికి వెళ్ళిన తర్వాత బలవంతంగా కూర్చొని అది ఎక్కించుకోవడానికో లేదంటే అర్థం చేసుకోవడానికో అంత అర్థం కానంత, అంత ఈజీగా అర్థం కానంత భయంకరమైన లాజిక్స్ మీరు పెట్టడం అనేది అది మీ సమస్య, ప్రజలది కాదు. ఇక రివ్యూస్ ఇచ్చిన వాళ్ళని, రేటింగ్స్ ఇచ్చిన వాళ్ళని నిద్రపోయి రాశారని చెప్పి అనడం కరెక్ట్ కాదు. అట్ ది సేమ్ టైం ఇది ఇంటెలెక్చువల్స్కి బాగా అర్థమవుతుంది అంటే అది ఎన్ని రకాలుగా అర్థం చేసుకోవాలో ఈ ఒక స్టేట్మెంట్ని. ఇంకా మీరు ఎవరైనా ఈ అంశానికి సంబంధించి మాట్లాడాలనుకుంటే, మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోవాలనుకుంటే కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. నరసింహ జాయిన్ అవుతున్నారు మహబూబ్ నగర్ నుంచి. నరసింహ గారు